హాయ్. సో, ఈ వీడియోలో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్ టైటిల్ వచ్చేసి సిమెట్రిక్ ట్రీ. సో, ఇది కూడా ఈజీ ప్రాబ్లమే. వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఫస్ట్లీ సిమెట్రిక్ ట్రీ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. గివెన్ ద రూట్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ, చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ మిర్రర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, సిమెట్రిక్ అరౌండ్ ఇట్స్ సెంటర్. సో, ఏం లేదు. బేసిక్గా ఇక్కడ ఒక లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది, రైట్ సబ్ ట్రీ ఉంది కదా. సో దాని మధ్యలో మనం ఒక మిర్రర్ లాంటిది పెడితే దీని యొక్క ఎలిమెంట్స్ ఇలాగే కనిపిస్తాయి కదా. సో 4 ఇటు ఉంది కాబట్టి మిర్రర్ పెడితే ఇటువైపున ఫస్ట్ 4 కనిపిస్తుంది, దాని వెనకాల ఉన్నది 3 కాబట్టి దీని వెనకాల 3 కనిపిస్తుంది. సో బేసిక్గా అందుకే సిమెట్రిక్ ట్రీ అని అంటారు దీన్ని. సో బేసిక్గా మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మీకు బైనరీ ట్రీ ట్రావర్సెస్లో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఐడియా ఉంటే ఓకే, వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, ఐడియా లేకపోతే మీరు ఒకసారి చూడొచ్చు, బట్ అదొక ఫస్ట్ అప్రోచే. దీనికి 2 అప్రోచెస్లో సాల్వ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ అప్రోచ్. ఇది లెవెల్ ఆర్డర్ అప్రోచ్ 1. ఓకే, లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, సో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్తో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు పర్టికులర్ లెవెల్ చూసుకోండి. ఓకే, ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకే, ఏ లెవెల్ అనేది చూసుకోండి. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ఓకే, ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ఏదైతే ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో 3, 4, 4, 3, మనం దీన్ని రివర్స్ చేసి చూసినా కానీ ఓకే అలాగే ఉంటాయి ఎలిమెంట్స్. సో ఎక్కడైనా కానీ 2, 2, లెఫ్ట్ రైట్ రివర్స్ చేసినా కానీ రైట్ ఫస్ట్ రాసి లెఫ్ట్ లెఫ్ట్ నెక్స్ట్ రాసినా కానీ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే ప్రతి లెవెల్లో రూట్ నుంచి బాటమ్ దాకా లాస్ట్ లెవెల్ దాకా ప్రతి లెవెల్లో వాటి యొక్క ఎలిమెంట్స్ రివర్స్ చేసినప్పుడు ఈక్వల్ ఉంటే మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ఎలాగో మనం లెవెల్లో ట్రావర్స్లో లెవెల్ బై లెవెల్ విజిట్ చేస్తూ ఉంటాం కదా. సో అదే కోడ్తో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకొని రివర్స్ చేసుకొని చెక్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ అప్రోచ్ 1. ఓకే, కోడ్ ద్వారా నేను ఆ అప్రోచ్ చూపిస్తాను. ఓకే, అంటే నా కోడ్ చూపిస్తాను, బట్ సింపుల్ లాజిక్ ఏదైతే సింపుల్ లాజిక్ లెవెల్ ఆర్డర్ వస్తువులతో ఈజీగా చేసేయచ్చు. సో ఓకే, అప్రోచ్ 2. అప్రోచ్ 2 ఏంటంటే మనం ఒకే ఒక లాజిక్తో అది సిమెట్రిక్ ట్రీయా కాదా అని చెప్పేయచ్చు. అది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఇది రాస్తాను బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రీ ఆర్డర్ ఓకే, దాని ట్రావర్సల్ ఉంటుంది కదా. యా, ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో కంప్లీట్ ట్రీ ఎలిమెంట్స్ ఓకే, నోడ్స్ అనుకుందాం. ఓకే, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ నోడ్స్ ఈక్వల్స్ రివర్స్ ఆఫ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ నోడ్స్ ఇలా ఈక్వల్ ఉంటే ఓకే, దెన్ ఇట్ ఈస్ ఏ సిమెట్రిక్ ట్రీ. ఓకే, సో ది స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ మీకు తెలిసి ఉంటుంది కదా. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే రూట్ లెఫ్ట్ రైట్. ఓకే, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే లెఫ్ట్ రైట్ రూట్. ఈ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాను. రూట్ లెఫ్ట్ రైట్ ఈక్వల్స్ రూట్, దీని రివర్స్ అనమాట. ఓకే, రూట్ రైట్ లెఫ్ట్. ఇలా ఉంటే అది సిమెట్రిక్ ట్రీ అని ఎలా చెప్పగలమంటే ఇక్కడ ట్రీ ఉంది, మన ట్రీ ఉంది కదా.
ఈ పర్టికులర్ ట్రీ. ఓకే, ఇందులో ఈ పర్టికులర్ సో బేసిక్గా ఆ ట్రీ చూపించే ముందు ఆ, ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక రివర్సల్ గురించి మాట్లాడాం కదా. ఆ, ఏంటి దీనికి లెఫ్ట్కి స్టార్టింగ్లో రివర్సల్ గురించి మాట్లాడాం కదా. లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్స్ ఈ పర్టికులర్ లెవెల్లో లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్స్ ఓకే రైట్కి రివర్స్ ఉంటాయి. ఓకే, రైట్ వాల్యూస్ ఏంటి 4 3, దీని రివర్స్ ఏంటి 3 4. ఓకే, రివర్స్ ఆఫ్ రైట్. సో బేసిక్గా దీని మీనింగ్ ఏంటి, ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ నోట్స్ ఓకే లెఫ్ట్ నోట్స్ రైట్ నోట్స్ రెండు కలిపేసినప్పుడు మన రివర్స్లో అంటే అటు నుంచి చూసినా కానీ సేమ్ ఉండాలి కదా సిమెట్రిక్ ట్రీకి. అంటే ఈ పర్టికులర్ లాజిక్లో ఓకే ఈ పర్టికులర్ లాజిక్లో మనం ఎప్పుడైతే రివర్స్ చేస్తామో అప్పుడు సేమ్ ఉండాలి. ఓకే, మామూలుగా ఇలా వెళ్ళామనుకోండి, ఇలా ఇలా వెళ్తే లెఫ్ట్ నోడ్ టు రైట్ నోడ్ వెళ్తే మనకి ఈ ఎలిమెంట్స్ వస్తాయి. ఇలా వెళ్ళామనుకోండి, రైట్ రైట్ నోడ్ నుంచి లెఫ్ట్ నోడ్ దగ్గర వెళ్తాం కదా. సో దాని రివర్స్ ఆ రెండు ఈక్వల్ ఉంటే అది సిమెట్రిక్ ట్రీ. ఓకే, సో అదే లాజిక్తో ఈ స్టేట్మెంట్ని మనం ఈజీగా రాయొచ్చు. బట్ ఇక్కడ రూట్ ఉంది కదా అని అంటే మనం సబ్ ట్రీస్ చూసుకుంటే ఓకే ఫస్ట్ ఈ సబ్ ట్రీ తీసుకోండి, ఈ సబ్ ట్రీ తీసుకోండి. ఓకే, రూట్ అనేది ఆల్వేస్ ఫస్ట్నే వస్తుంది దాని రివర్సల్లో. ఓకే, సో ఇది మ్యాచ్ అయితే అంటే ఇది అఫ్ కోర్స్ 100% మ్యాచ్ ఉంటుంది. ఇంకా మనం ఇది మ్యాచ్ ఉందా లేదో చూసుకోవాలి. సో ఇదే సింపుల్ లాజిక్తో మనం ఈ స్టేట్మెంట్ని చెప్పొచ్చు. ఇఫ్ ప్రీ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ నోట్స్ ఈక్వల్స్ రివర్స్ ఆఫ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ నోట్స్ అయితే అది డెఫినెట్గా సిమెట్రిక్ ట్రీ అయిపోతుంది, అందులో నో డౌట్. ఇది అప్రోచ్ 2. ఓకే, బట్ అప్రోచ్ 2 అనేది కొంచెం ఆప్టిమైజ్డ్, ఎందుకంటే అప్రోచ్ 1లో మనం క్యూ వాడతాం కదా. అది కొంచెం ఆ, అది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ ఉంటుంది కదా. మనం ఒక క్యూ వాడతాము C++లో ఆర్ జావాలో అయితే, జావా స్క్రిప్ట్లో అయితే ఎరే వాడతాము. సో అది స్టోర్ చేసుకుంటుంది కదా. సో అందుకే ఈ సెకండ్ అప్రోచ్ 2 అనేది కొంచెం ఆప్టిమైజ్డ్. ఓకే, బట్ బోత్ ద వేస్ ఇట్ షుడ్ బి ఫైన్, సేమ్ అవుట్పుట్ అయితే కరెక్ట్గానే ఇస్తుంది. నౌ ఐ విల్ షో యూ బోత్ కోడ్స్. ఓకే, ఆ రెండు కోడ్స్ని చూపిస్తాను. యా, సో ఈ పర్టికులర్ యా ఈ పర్టికులర్ కోడ్ వచ్చేసి యా ఈ పర్టికులర్ కోడ్ వచ్చేసి లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అప్రోచ్ 1. నేను అప్రోచ్ 1లో చెప్పిన కోడ్ అది. ఓకే, లెట్ మీ గో టు ద కోడ్. యా, సో అప్రోచ్ 1లో చూసుకుంటే మనం లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తాం మనం లెవెల్ బై లెవెల్. సో మీకు లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ కోడ్ ఐడియా ఉంటుంది కదా. సో కోడ్ అయితే ఇంతే రాస్తాను, నేనైతే జావా స్క్రిప్ట్లో రాశాను. మీ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోడ్ అయితే ఒకసారి చూసుకోండి. ఓకే, చూసుకునేటప్పుడు మనం ఒక ఒక మిస్టేక్ చేయకూడదు. ఏమవుతుందంటే మనం లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఇక్కడ ఏం లేదు, నల్ నోడ్ అసలు ఏం లేదనుకోండి. సో మనం క్యూలో ఏం చేస్తామంటే ఏదో ఒక నోడ్లో అంటే ఒక పర్టికులర్ నోడ్ తీసుకొని దాని రైట్ నోడ్ ఏమైనా ఉంటేనే పుష్ చేస్తాం. అదే ఏ నోడ్ అయినా లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా వాల్యూ ఉంటే నల్ నోడ్ అయితే మనం పుష్ చేయం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మన మనం నల్ నోడ్ కూడా పుష్ చేయాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ అంటే అది సిమెట్రికా కాదా అని మనకు అర్థం కాదు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 2 ఉంది. ఓకే, ఇక్కడ 3 ఉంది. ఓకే, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఇది సిమెట్రిక్ అనుకుంటాం కానీ సిమెట్రిక్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా నల్ని ఇగ్నోర్ చేసేసి ఈ లెవెల్ ఆఫ్ ట్రావర్సల్లో 2 అండ్ 2 అని మాత్రమే పెట్టుకుంటే దీన్ని రివర్స్ చేసిన 2 అండ్ 2 వస్తుంది కదా. బట్
ఇది సిమెట్రిక్ అని చెప్పలేము. ఎందుకంటే మనం ఈ నల్ నోడ్స్ని ఇగ్నోర్ చేసాం. అలా ఇగ్నోర్ చేయకుండా ఆ, మంచిగా రాస్తే ఇట్ విల్ బి సాల్వ్డ్ యాక్చువల్గా. ఓకే, ఇలాంటి ఇష్యూస్ మనకి రాకుండా ఉంటాయి. నల్ నోడ్ ఎంటర్ చేసామనుకోండి, నల్ నోడ్ కూడా దాని సమ్ వాల్యూ, నేనైతే ఇక్కడ నా కోడ్లో -101 అని ఇచ్చాను. ఓకే, 2 -101, 2 -101. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే -101, 2 -101, 2 ఇది నాట్ ఈక్వల్ కదా. సో ఇది ఎలాగో సిమెట్రిక్ కూడా కాదు, నాట్ ఈక్వల్. సో నల్ నోడ్స్ అనేది ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఈ పర్టికులర్ ప్రాబ్లం అంటే లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో మనము నల్ నోడ్స్ని ఇగ్నోర్ చేసేస్తాము. ఓకే, బట్ ఈ పర్టికులర్ దాంట్లో నల్ నోడ్స్ని ఇగ్నోర్ చేయకుండా పుష్ చేస్తే మనకి ఏంటి, ప్రతి లెవెల్కి మనకి నోడ్ వాల్యూస్ వస్తాయి కదా. ఆ నోడ్ వాల్యూస్ రివర్స్ చేసి చెక్ చేసుకుంటే, ఓకే, రివర్స్ చేసి చెక్ చేసుకుంటే ఈక్వల్ ఉంటే, ఓకే, ఈ పర్టికులర్ లెవెల్లో ప్రతి లెవెల్లో ఒకవేళ ఈక్వల్ కాలేదనుకో ఏ పర్టికులర్ లెవెల్ అయినా, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ మనం ఆ, అక్కడ ఫాల్స్ అని రిటర్న్ చేసేయచ్చు. ఇప్పుడు థర్డ్ లెవెల్లోనే ఈక్వల్ కాకపోతే ఇంకా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ చెక్ చేసి వేస్ట్ కదా. సో అలాగా మనం బైనరీ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో ఈ పర్టికులర్ చిన్న లాజిక్ అంటే ఏం లేదు, టూ లాజిక్స్. ప్రతి లెవెల్లో ప్రతి లెవెల్లో దాని రివర్సల్ని చెక్ చేసుకోవాలి. అది ఈక్వల్ ఉంటే ఫైన్, వీ కెన్ మూవ్, గో టు ద నెక్స్ట్ వన్. అలా ఆల్ ట్రావర్సెస్ అయిపోయాక అన్ని ఈక్వల్ ఉంటేనే మనం ట్రూ రిటర్న్ చేస్తాం. ఏది ఒకటి ఈక్వల్ లేకపోయినా ఆ లెవెల్ దగ్గరే ఫాల్స్ అని రిటర్న్ చేసేస్తాం. ఇదే సింపుల్ లాజిక్ లెవెల్ ఆర్డర్ ట్రావర్స్. ఈ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యూ కెన్ చెక్ ద కోడ్ లెవెల్ ఆర్డర్ ట్రావర్స్ ఎలా చేస్తారో. బట్ ఈ సిమెట్రిక్ లాజిక్ది చెప్తున్నా. ఓకే, సిమెట్రిక్ ప్రాబ్లం లాజిక్ చెప్తున్నా. వెరీ సింపుల్ ఈజీ ప్రాబ్లం ఇది. దిస్ ఈజ్ అప్రోచ్ 1. అప్రోచ్ 2 కూడా చెప్పా కదా. అప్రోచ్ 2 ఏంటంటే, దిస్ లాజిక్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ నోడ్స్. ఓకే, అప్రోచ్ 2 ఈక్వల్స్ టు పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్, రివర్స్ ఆఫ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. అది ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకు అలా ఉంటే సిమెట్రిక్ ట్రీ అని ఎందుకో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో అదే లాజిక్తో మనం కోడ్ రాస్తే ఆ కోడ్ కూడా చూపిస్తాను. ఓకే, దిస్ ఈస్ ద కోడ్. ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ దిస్ ఈస్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఇక్కడ కూడా మనం ట్రావర్సల్స్లో నల్ రిటర్న్ చేస్తాం కదా. అంటే ఆ వాల్యూ స్టోర్ చేసుకున్నప్పుడు నల్ వాల్యూని సమ్ వాల్యూగా స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను 101 ఎందుకు -101 ఎందుకు పెట్టా అంటే దాని నోడ్ వాల్యూస్ ఈ లెవెల్లో ఉంటాయంట. సో -101 అనేది ప్రాబ్లంలోనే ఇవ్వరు. సో అందుకనే నేను ఈ వాల్యూ పెట్టుకున్నా, మీరు ఏ వాల్యూని పెట్టుకోవచ్చు. ఈ వాల్యూస్ కాకుండా -1000, -10,000 అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో అలాగా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి. ఈ ట్రావర్సల్స్ కూడా చెప్పట్లేదు, ఎందుకంటే బేసిక్ ట్రావర్సల్స్ కదా, ట్రీ నేర్చుకున్నప్పుడే నేర్చుకుని ఉంటారు. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్. సో జస్ట్ లాజిక్ చెప్తున్నాను. ఓకే, సో ఈ సిమెట్రికా కాదా అంటే ప్రీ ఆర్డర్ నోడ్స్, పోస్ట్ ఆర్డర్ నోడ్స్, రివర్స్ ఆఫ్ పోస్ట్ ఆర్డర్ నోడ్స్. ఇక్కడ చూస్తే నా కోడ్ యొక్క సింటాక్స్ మీద అర్థం కాకపోవచ్చు. దిస్ ఈస్ జావా స్క్రిప్ట్. మీరు చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, C++, జావా, వాటిలో కూడా సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది కదా, బట్ అప్రోచ్ అయితే సేమ్. సో ఇలా చెక్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంతే. దిస్ ఈస్ స్టాండర్డ్ ప్రాబ్లం. బట్ సమ్ టైమ్స్ అడుగుతారు కూడా కొన్ని కంపెనీస్లో, గూగుల్, అమెజాన్, ఇఫ్ యూ కెన్ సీ హియర్. యా, సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. మేబీ నేను కొంచెం కాంప్లెక్స్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. బట్ యా, యూ కెన్ చెక్ ద వీడియో. చెప్పిన థింగ్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుండొచ్చు. బట్ యా, హోల్ లాజిక్ ఈ సేమ్. 2 అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ అప్రోచ్ లెవెల్ ట్రావర్సల్ చేయాలి. లెవెల్ ట్రావర్సల్ చేసినప్పుడు ప్రతి లెవెల్కి ఆ లెవెల్లో వచ్చే నోట్స్ రివర్స్ చేసుకొని ఈక్వల్ ఉన్నాయా కాదా చూసుకుంటే అయిపోతుంది. రూట్ నుంచి బాటమ్ దాకా ఎక్కడైనా ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేసేయడమే. అది అప్రోచ్ 1. అప్రోచ్ 2 ఏంటంటే అది ఒకవేళ సిమెట్రిక్ ట్రీ అయితే దానికి డెఫినెట్గా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ యొక్క నోట్స్ మనకు ఎరేలో స్టోర్ చేసుకుంటే
పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్లో ఒక నోట్స్ ఎరేలో స్టేట్ చేసుకుంటే పోస్ట్ ఆర్డర్ రివర్స్ విల్ బీ ఈక్వల్ టు ప్రీ ఆర్డర్. ఓకే, వైస్ వర్సా. ఓకే, that is a simple logic. Okay, thank you. Happy coding. See you in the next video.